గైస్ ఇంతకుముందు వీడియోలో మీకు నేను యూనియన్ ఆల్ 2 టేబుల్స్ మీద పర్ఫామ్ చేయడం చూపించా కదా, అండ్ సింగిల్ కాలం మీద చూపించా, 2 కాలమ్స్ మీద మీకు టాస్క్ ఇచ్చాను. అండ్ ఇక్కడ ఏం చెప్తున్నానంటే 2 టేబుల్స్ కంటే ఎక్కువ, కామన్ సెన్స్ ప్లీజ్, ఇక్కడ ఇంకొక యూనియన్ ఆల్ పెట్టాలి అంతే గైస్. ఇంకొక యూనియన్ ఆల్ పెట్టి ఇంకొక సెలెక్ట్ స్టేట్మెంట్ రాయండి, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ యూనియన్స్ 3. సో చూడండి దీన్ని మొత్తాన్ని సెలెక్ట్ చేస్తున్నా, రన్ చేస్తున్నా. సో ఏమొస్తుంది మనకు డూప్లికేట్ వాల్యూస్ కూడా వస్తాయి. సో 1 1 వచ్చింది, ఇక్కడ 5 6 ఉంది కదా, ఇక్కడ 5 6 వచ్చింది, అంటే డూప్లికేట్ వాల్యూస్ అనేవి రిపీట్ అవుతున్నాయి. ఇలాగ మీరు ఇంకెన్ని టేబుల్స్ తీసుకున్నా సరే డూప్లికేట్ వాల్యూస్ అన్నీ ఇక్కడ దీని కిందనే వచ్చేస్తాయి. సో ఇప్పుడు మీరు ఇంకా ఫోర్త్ టేబుల్ ఇవ్వాలి అంటే గైస్ ఏం చేయాలి, మళ్ళీ యూనియన్ ఆల్ రాసి మళ్ళీ మొత్తం సెలెక్ట్ స్టేట్మెంట్ రాయాలి. ఇలా మీకు ఎన్ని కావాల్సి ఉంటే అన్ని టేబుల్స్ అనేది మీరు యూనియన్ చేయొచ్చు. ఓకేనా, అంతే గైస్. సో మీరు సేమ్ దీంట్లో కూడా అంతే, ఈ 2 కంటే ఎక్కువ కాలమ్స్ ఉంటాయి కదా, దీని మీద పర్ఫామ్ చేసి నా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి మనకి డూప్లికేట్ వాల్యూస్ రిపీట్ అవుతున్నాయా లేదా 2 కాలమ్స్ ఉన్నప్పుడు అని. ఓకేనా, రైట్.